ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు వీడియోలో జూలై అలాగే ఆగస్ట్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన్ టికెట్ టీటీడీ యాజమాన్యం వారు అఫీషియల్గా ఏపీఎస్ఆర్టీసీ టైఅప్ అయ్యి మనందరికీ కూడా ప్రతి నెల విడుదల చేస్తారండి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీ అందరికైతే నేను చూపించబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి మీరందరూ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయగలరు. మీరు ఇక్కడ చూశారు కదా, టీటీడీ దేవస్థానం .ap.gov.in అనేది టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్లో స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్ అంటే శ్రీగు దర్శనం అంటాం కదండి, ఇది 300 రూపాయలండి. ఈ దర్శనం టికెట్ అనేది జూన్, జూలై, ఆగస్ట్ నెలకి పూర్తి స్థాయిలో కోటా అనేది అయితే అయిపోయింది. ఇప్పుడు భక్తులకు ఉన్నటువంటి ఒకే ఒక పెద్ద మార్గం ఏమిటి అంటే ఏపీఎస్ఆర్టీసీ ద్వారా మీ అందరికీ కూడా టీటీడీ యాజమాన్యం వారు 300 రూపాయల దర్శన్ టికెట్ అనేది బస్ టికెట్, అలాగే 300 రూపాయల దర్శన్ టికెట్ కూడా లభించే ఒక అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుందండి. దీనికి సంబంధించి మీరు ఈ దర్శన్ టికెట్లు జూలై అలాగే ఆగస్ట్ నెలకు ఎలా బుక్ చేసుకోవాలో నేను ఒకసారి మీకు లైవ్లో చూపిస్తాను. ముందుగా మీరు www.apsrtconline.in అని అఫీషియల్ టీటీడీ వెబ్సైట్ లాగానే ఇది కూడా ఏపీఎస్ఆర్టీసీకి ఒక అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇది ఓపెన్ చేసి ఈ ఫ్రమ్ అడ్రస్ దగ్గర మీ యొక్క లొకేషన్ ఏదైతే ఉంటుందో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. అయితే చాలామంది నన్ను ఎప్పుడు అడుగుతూ ఉంటారు, లొకేషన్ అనేది కొన్ని చోట్ల మాత్రమే ఓపెన్ అవుతుంది, మరికొన్ని చోట్ల ఓపెన్ అవ్వదు అని. గతంలో అయితే అన్ని చోట్ల నుంచి ఓపెన్ అయినప్పుడు టీటీడీ దర్శన టికెట్లు ఉండేవి. కానీ ఇప్పుడు మీ అందరికీ మటుకు కేవలం ఇక్కడ స్క్రీన్ పైన చూడండి, హైదరాబాద్ టు తిరుపతి, చెన్నై టు తిరుపతి, బెంగళూరు టు తిరుపతి, పుదుచ్చేరి టు తిరుపతి, విశాఖపట్నం టు తిరుపతి, రాజమండ్రి టు తిరుపతి, విజయవాడ టు తిరుపతి. నేను చూపించినటువంటి ఈ 7 లొకేషన్స్ నుంచి మాత్రమే మీరు బస్సు ఎక్కినట్లయితే మీకు 300 రూపాయల దర్శన టికెట్ లభిస్తుంది. సో దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. సో నేను ఎగ్జాంపుల్గా ఈ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పుదుచ్చేరి అంటే పాండిచ్చేరి, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడలో విజయవాడ సెలెక్ట్ చేసుకొని చూపిస్తున్నా. ఇక్కడ ఫ్రమ్ దగ్గర మీరు విజయవాడ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే 2 దగ్గర తిరుపతి అని సెలెక్ట్ చేసుకోండి. TIRUPATHI తిరుమల అని సెలెక్ట్ చేసుకోకూడదండి, తిరుపతి అని చేసుకోండి. డిపార్చర్ వచ్చేసి ఏదో ఒక డేట్, జూలైలో మీరు ఏ డేట్ కావాలో ఆ డేటు. ప్రస్తుతానికైతే అన్ని రోజులకి 31 రోజులకి కూడా ఉన్నాయి. నేను జూలై 10 సెలెక్ట్ చేసుకొని చెక్ అవైలబిలిటీ అని క్లిక్ చేస్తా. చేసిన తర్వాత ఇది బస్సు అనమాట. 3479 అనేది బస్సు సర్వీస్ నెంబరు. 661 రూపాయి, 16 సీట్లు ఖాళీగా ఉన్నాయంట ప్రస్తుతానికి. ఇది విశాఖపట్నం నుంచి డిపార్చర్ అవుతుందన్నమాట. సెలెక్ట్ సీట్లో సెలెక్ట్ చేసి బోర్డింగ్ విజయవాడ, డ్రాపింగ్ తిరుపతి, షో లేఅవుట్లో క్లిక్ చేయండి. చేసినప్పుడు మీకు స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చెప్తుందంటే 300 రూపాయల దర్శన టికెట్ ఉంది, మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ఈ సర్వీస్ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు అని అంది. మీరు ఓకే అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ అన్ని డీటెయిల్స్ మీరు ఫిల్ చేసినవే కనిపిస్తాయి. ఇక్కడ ఇదండి బస్సు అండి. ఈ బస్సు దగ్గర ఒక సీట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసారా, డిఫాల్ట్గా ట్యాక్సెస్ సహా వచ్చేసింది. ఇక్కడ ఏమనుంది, ఒరిజినల్ ప్రైస్ 661, బేసిక్ SRT 20, టోల్ ఫ్రీ 54, లివీస్ 9, బ్యాంక్ ట్రాన్సాక్షన్ 19, అన్నీ కలిపి 761 అని చూపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, టీటీడీ దర్శన్ డీటెయిల్స్లో ప్లీజ్ సెలెక్ట్ అనే డేట్లో ఇక్కడ క్యాలెండర్లో సెలెక్ట్ చేయండి. మీరు జూలై 10న ప్రయాణం చేస్తారు కాబట్టి 11వ తారీఖున దర్శన్ టికెట్ బుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సర్చ్ అని క్లిక్ చేస్తే మీకు 2 ఉన్నాయన్నమాట టైం స్లాట్ విధానం ద్వారా. జూలై 11వ తారీఖున సాయంత్రం 4 గంటలకి చూడండి 296 టికెట్లు ఉన్నాయి. 1 గంటకి 183 టికెట్లు ఉన్నాయి. అంటే దాదాపు 400 టికెట్లు అయితే మీకు ఈజీగా జూలై 11వ తారీఖు ఉంది. ఈ విధంగా మీరు జూలైలో అన్ని డేట్లు కూడా ఖాళీగా ఉన్నాయి, బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ప్యాసింజర్ డీటెయిల్స్ దగ్గర మొబైల్ నెంబర్లో మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, మీ జెండరు అంటే మీరు ఫీమేల్, మేల్, మీ పేరు, మీ వయసు, అలాగే కన్సెషన్ టైపు ఏంటి, జనరల్ పబ్లికా, సీనియర్ సిటిజనా, జర్నల్ 2/3 కానికా, ఏపీఎస్ఆర్టీసీ TRTD ఎంప్లాయీస్, ఆ కార్డ్ నెంబర్, ఒకవేళ మీరు ఎంప్లాయీస్ అయితే కార్డ్ నెంబరు అన్ని సెలెక్ట్ చేసి కంటిన్యూ అని ఇక్కడ ఉంది కదా, క్లిక్ చేసి మీరు అమౌంట్ కనుక పే చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా దర్శనం టికెట్తో పాటు బస్ టికెట్ కూడా మీకు వస్తుంది. సో ఇదండి, ఈ విధంగా మీరు బుక్ చేసుకోవచ్చు. సో మీకోసం నేను ఆగస్ట్ కూడా చూపిస్తాను. ఒకసారి మళ్ళీ ఇలాగే స్క్రీన్ కొంచెం పైకి అంటే పైకి ఇలా స్క్రోల్ చేసి మోడిఫై సర్చ్ దగ్గర ఈ క్యాలెండర్ దగ్గర మీకు నేను ఇలా పక్కకు వచ్చి ఇలాగా ఆగస్ట్ చూపిస్తున్నా. ఆగస్ట్ 7 సెలెక్ట్ చేసుకున్నట్టయితే మరలా సెర్చ్ అని క్లిక్ చేయండి.
చేసిన తర్వాత సేమ్ అదే విధానం ద్వారా బస్ సెలెక్ట్ చేసుకోండి. షో లేఅవుట్ అని క్లిక్ చేయండి. ఈ 300 రూపాయల దగ్గర ఓకేనండి. ఈ బస్ దగ్గర ఒక సీట్ సెలెక్ట్ చేయండి. అలాగే ఈ క్యాలెండర్ దగ్గర ఆగస్ట్ 8 అని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ సెర్చ్ అని క్లిక్ చేస్తే ఆగస్ట్ 8వ తారీఖున 4 గంటలకి 375 టికెట్లు, మధ్యాహ్నం 1 గంటలకి 385 టికెట్లు, అంటే 3, 3, 6, 750 టికెట్లు అయితే ఆగస్ట్ నెలకైతే ఖాళీగా ఉన్నాయి రోజుకి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. సేమ్ అదే విధానం ద్వారా మీరు కంటిన్యూ అని క్లిక్ చేసి అమౌంట్ పే చేస్తే మీకు దర్శనం టికెట్ అలాగే బస్ టికెట్ కూడా కన్ఫర్మ్ అయిపోతుంది అన్నమాట. సో ఇలా బస్ టికెట్ బుక్ చేసుకున్న వారందరూ కూడా మీకు ఆ టికెట్ మీద క్లియర్గా రాసి ఉంటుంది రిపోర్టింగ్ ప్లేస్ ఏమిటి అన్నది. అక్కడ మీరు వెళ్ళినట్లయితే డైరెక్ట్గా మీకు ఏటీసీ సర్కిల్ దగ్గర 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి డైరెక్ట్గా మిమ్మల్ని వాళ్ళు తీసుకొని వెళ్తారండి. అప్పుడు మీరు అందరితో పాటు 300 రూపాయల దర్శనం క్యూ లైన్లో దర్శనం చేసుకోవచ్చు. సో ఈ విధానం ద్వారా రోజుకి కనీసం 700 దర్శన టికెట్లు అయితే మీకు ప్రస్తుతం అయితే ఖాళీగా ఉన్నాయండి. అయితే ఆగస్టు నెలకి సంబంధించి టీటీడీ యాజమాన్య వారు 11వ తారీఖు వరకు కూడా మీకు దర్శన టికెట్లు అయితే విడుదల చేశారు. 12 నుంచి 31వ తారీఖు సంబంధించి దర్శన టికెట్లు స్లోగా ఒకటి రోజు పెంచుకుంటూ విడుదల చేసుకుంటూ వస్తారు. సో మీరేమో ఆందోళన చెందవద్దు. మిగతా రోజులు కూడా ఆటోమేటిక్గా ఒక వారం తర్వాత మరొక వారానికి ఫిల్ అవుతూ ఉంటాయి. దయచేసి మీరు అందరూ కూడా బుక్ చేసుకోగలరు. సో ఈ విషయం మీరు అందరికీ అర్థమైంది కదండి. నేను మరలా చెప్తున్నాను, జూలై ఆగస్టు నెలకి సంబంధించి దర్శన టికెట్లు అనేది టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ విధానం ద్వారా ఎవరైతే బుక్ చేసుకోలేకపోయారో వారందరూ కూడా ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా బస్ టికెట్ మరలా 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోగలరు. మీ అందరికీ అర్థమైంది కదా. ఇంకెందుకు ఆలస్యం, బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.